ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రిప్టో ట్రేడర్ తెలుగు. సో మనం ఇక్కడ చూస్తే ఇప్పుడు ప్రీవియస్ గా మనకి ఏదైతే ఇక్కడ ట్రయాంగిల్ ప్యాటర్న్ వచ్చిందో ఆ ట్రయాంగిల్ ప్యాటర్న్ ఇప్పుడు రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ లాంగ్ ట్రేడ్ ఎందుకు చేయకూడదు అంటే మార్కెట్ వచ్చేసి పుల్ బ్యాక్ అనేది డెఫినెట్ గా కావాలి. బికాస్ 1 అవర్ టైం ఫ్రేమ్ లో కంటిన్యూస్ బీరిష్ డైవర్జెన్స్ వచ్చాయి. మ్యాక్డీ కూడా వచ్చేసి మనకు బీరిష్నెస్ ఉంది. అండ్ దెన్ మీరు మార్కెట్ ఇన్ కేస్ మీరు షార్ట్ ఇక్కడ చేయడానికి ఏం డెసిషన్ లో మీరు భయపడితే ఇక్కడ షార్ట్ తీసుకోవద్దు. అరౌండ్ 110K ఏరియా దగ్గర అంటే మీకు $1,10,000 దగ్గర మీరు చేయాలన్నమాట. బట్ లాంగ్ ట్రేడ్స్ మాత్రం అడ్వైజబుల్. మీకు మార్కెట్ అనేది ఒక పుల్ బ్యాక్ వచ్చి అక్కడి నుంచి మీరు లాంగ్ ట్రేడ్ చేయగలుగుతారు, కానీ అంతకంటే ముందు లాంగ్ ట్రేడ్ అయితే చేయకూడదు. సో మార్కెట్ లో ఇప్పుడున్న పొజిషన్ ఇది. ఇన్ కేస్ ఎనీ బ్యాడ్ న్యూస్ వచ్చి ఇక్కడున్న సపోర్ట్ అన్ని బ్రేక్ అయ్యి 90K బిలో వెళ్ళిందంటే మార్కెట్ మళ్ళీ మీకు 96 ఆర్ 95K ఏరియా దగ్గర వరకు వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ మీరు ఎథీరియం కూడా చూస్తే ఎథీరియం కూడా సేమ్ ఏదైతే ప్రీవియస్ సపోర్ట్ ఉందో ఇప్పుడు అది ఒక రెసిస్టెంట్ లాగా వర్క్ అవుతుంది. సో ఇక్కడ అన్నిట్లో పుల్ బ్యాక్ అనేది ఇమినెంట్. మీరు ఇక్కడ చూడండి క్లియర్ గా ఇక్కడ కూడా మీకు ఒక బీరిష్ డైవర్జెన్స్ ఫామ్ అయింది. దెన్ ఆ బీరిష్ డైవర్జెన్స్ మార్కెట్ అనేది కోఇన్సిడెన్స్ అయ్యి కన్సాలిడేట్ అవుతుంది. బట్ స్టిల్ మార్కెట్ లో మీరు లాంగ్ చేయాలి అంటే అడ్వైజబుల్ ఇక్కడ వరకు వచ్చేంత వరకు వెయిట్ చేయాలి, లేదా అట్లీస్ట్ మార్కెట్ అనేది అరౌండ్ మీకు $2,300 ఏరియాకైనా రావాలి. సో వితౌట్ పుల్ బ్యాక్ మార్కెట్ లో ఇప్పుడు అనేది మనకు ఉండదు. సో ఫ్రెండ్స్, ఇటువంటి బెస్ట్ కంటెంట్ మీకు కావాలనుకుంటే తప్పకుండా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఇన్స్టాలో బయో లింక్ కూడా ఇచ్చాం, అక్కడ టెలిగ్రామ్ కమ్యూనిటీ మీరు జాయిన్ అవ్వచ్చు. సో స్టే ట్యూన్డ్ విత్ క్రిప్టో ట్రేడర్ తెలుగు. హ్యావ్ ఎ నైస్ డే. సైనింగ్ ఆఫ్.